తరం ప్రభుత్వ పథకాల అప్డేట్స్. ముఖ్యంగా మహాలక్ష్మి పథకం, కళ్యాణ లక్ష్మి పథకం సంబంధించి ఇక్కడ ఒక కీలక అప్డేట్ అయితే వచ్చింది. దానికి సంబంధించి ఇక్కడ పూర్తి వివరాలతో డిస్కస్ చేద్దాం. ఇక ఎన్నికల సందర్భంగా ఎన్నికల హామీల్లో భాగంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే 6 గ్యారంటీల్లో ప్రతి మహిళకు రూ. 25,000 ఇస్తామని చెప్పింది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా కూడా రూ. 1,00,000 మరియు తులం బంగారం కూడా ఇస్తామని చెప్పేసి ఎన్నికల హామీలు అయితే ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ మహిళలకు 2,500 ఇచ్చే వరకు పోరాటం. తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత అంటే ఇక్కడ డిమాండ్ చేసినటువంటి సందర్భం అయితే చూస్తున్నాం. మహిళలకు 2,500 ఇచ్చే వరకు పోరాటం సాగిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అయితే అన్నారు. సోమవారం ఇందల్వాయి రామాలయాన్ని ఆమె సందర్శించారు. ఆలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రజలకు కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చినటువంటి 2,500 ఇచ్చేంత వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా ఇచ్చిన హామీ ప్రకారం కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా వెంటనే తులం బంగారం కూడా ఇవ్వాలని డిమాండ్ అయితే చేశారు. ఇది ఒక మహాలక్ష్మి పథకం సంబంధించి మీ యొక్క కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. విష్ ఆల్ ది బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఎలా మీరు మహాలక్ష్మి పథకం ద్వారా 2,500 పొందాలి అనేటువంటి విషయాన్ని కూడా అప్డేట్ రాగానే అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.